తెలంగాణలో కమలం వికసిస్తోంది. యెస్. ఎందుకంటే మొన్న జరిగిన కార్పొరేషన్ల ఎన్నికల్లో చూసుకున్నట్టయితే ఇక ఏదైతే పంచాయతీ ఎన్నికల కంటే కూడా కాస్త మెరుగైన ఫలితాలు. కాస్త అంటే కాస్త కాదు. కరీంనగర్‌లో ఒక మేయర్ పీఠం గెలుచుకోవడం కావచ్చు. అదే క్రమంలో 30 మంది పైగా అక్కడ కార్పొరేటర్లు గెలవడం. బండి సంజయ్ నేతృత్వంలో కరీంనగర్‌లో మేయర్ పీఠం కైవసం చేసుకోవడం కావచ్చు. నిజామాబాద్‌లో కూడా ఓవరాల్‌గా 60 డివిజన్లు ఉన్న నేపథ్యంలో మరక్కడ 31 మ్యాజిక్ ఫిగర్. అప్పటికి 28 మంది ఈ యొక్క బీజేపీకి పార్టీకి సంబంధించి మరి డివిజన్లలో కార్పొరేటర్లుగా గెలిచారు. అయితే ఒక చిన్న ముగ్గురు వ్యక్తులు ఎవరైతే డివిజన్లలో కార్పొరేటర్గా గెలిచిన వారు మద్దతిస్తే నిజామాబాద్లో కూడా మేయర్ పీఠం ఖచ్చితంగా కమలం కైవసం చేసుకునేది. నిజామాబాద్ ఎంపీగా ఉన్న ధర్మపురి అరవింద్ అయితే కరీంనగర్లో బండి సంజయ్ ఎంపీగా గెలిచిన తర్వాత ఎలాగైతే కరీంనగర్ కార్పొరేషన్పై మరి ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ నిర్ణయం తీసుకొని కరీంనగర్లో కాషాయానికి కాషాయం జెండా ఎగరేస్తామని చెప్పి ఆయన చెప్పారు. అదే క్రమంలో నిజామాబాద్ ఎంపీగా ఉన్న ధర్మపురి అరవింద్ కూడా మున్సిపల్ సంబంధించిన కార్పొరేషన్ ఎన్నికల్లో ఆయన కూడా చాలా